ఓ వ్యక్తి రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు. చలికాలం, గజగజ వణుకుతున్నాడు. ఓ ధనవంతుడు అటుగా కారులో వెళ్తూ చూశాడట. నా దగ్గర చాలా పాత చలికోట్లు ఉన్నాయి కదా, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలని అనిపించి వెంటనే కారు ఆపి ఆ అడుక్కునే వ్యక్తిని కారులో కూర్చోమన్నాడు. అతనితో పాటు ఇంటికి తీసుకెళ్ళాడు. నువ్వు బయటే ఉండు, ఇంట్లోకి వెళ్ళి నేను నీకు చలికోటు తీసుకొస్తాను, రేపటి నుంచి నువ్వు వెచ్చగా నీ పని నువ్వు చేసుకోవచ్చు అన్నట్ట. అలాగే అని ఈ అడుక్కునే వ్యక్తి బయట ఎదురు చూస్తున్నాడు. ఈ ధనవంతుడు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి రాగానే ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ అటెండ్ అయ్యాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత భోంచేశాడు. ఇంతలో ఎవరో ఇంకోరు ఆయన్ని పలకరించారు. ఈ లోపల బయట ఒక అతన్ని ఎదురు చూడమని చెప్పిన విషయాన్ని మర్చిపోయాడు. పడుకుండిపోయాడు. తెల్లవారుజామున ఎప్పుడో గుర్తొచ్చింది. వెంటనే లేచాడు. పరిగెత్తుకెళ్ళి బయటికి వెళ్ళి చూశాడు. బయట అతను చనిపోయి పడున్నాడు. వెంటనే అతను అయ్యో చలికి చనిపోయాడే అనుకున్నాడు. నిజానికి అతను చనిపోయింది చలికి కాదు. ఎప్పుడైతే ఇతరుల సహాయం ఆశించి ఆధారపడతారో ఆ ఆధారపడ్డమే మానసిక శక్తిని బలహీనం చేస్తుంది. తనను తానే నమ్ముకున్నన్నాళ్ళు చలితో పోరాడాడు. కానీ ఎప్పుడైతే ఇతరులు సహాయం చేస్తారని అనుకున్నాడో శారీరకంగా కూడా తన శక్తిని కోల్పోయాడు.